హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మన స్టడీ ఛానల్. ఈరోజు క్వశ్చన్ ఏమిటంటే ఇఫ్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ z-2/z-6i ఈక్వల్స్ టు π/2 ఫైండ్ ఇట్స్ లోకస్. సో లోకస్ అయితే మనమైతే ఫైండ్ అయితే చేయాలి. సో ఎట్లా చేయాలో చూడండి. సో ఫస్ట్ వచ్చేసి సొల్యూషన్ వచ్చేసి ఏమన్నాడు నాకు ఫైండ్ ఇట్స్ లోకస్. సో దీని యొక్క లోకస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఏమనుకోవాలంటే ఫస్ట్ లెట్ z ఈక్వల్స్ టు x ప్లస్ iy. సో మనం అనుకోవాలి లెట్ z ఈక్వల్స్ టు x ప్లస్ y xy అనుకొని. సో ఏమి ఇచ్చిండు z మైనస్ 2/z-6i ఈక్వల్స్ టు సో మనకు ఈ క్వశ్చన్ అయితే ఇచ్చిండు. నేనేం చేస్తున్నా అంటే ఈ జడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 2/x ప్లస్ ఐవై మైనస్ 6i. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఇమాజినరీ అండ్ రియల్ నెంబర్ సపరేట్ చేస్తున్నాను. సో ఇమాజినరీ నెంబర్ అంటే ఇది ఇమాజినరీ ఐ ఒక సైడు అండ్ రియల్ ఒక సైడు. సో దీన్ని ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఐవై. సో ఐవై అండ్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 6. సో ఈ విధంగా అయితే నేను సపరేట్ చేశాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కాంపటెంటో డివిడెండో మెథడ్ అంటే తెలుసు కదా మీకు. సో లైక్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఈ విధంగా ఉంటే దీన్ని ఈ డినామినేటర్ ఉన్నది సో ఇంటూ ఏ మైనస్ బి. ఓన్లీ సింబల్సే మారుస్తాం కదా. సో దీన్ని కాంపిటెంటో డివిడెండో మెథడ్ అయితే అంటారు. సో ఇప్పుడు దీన్ని అదే చేస్తున్నాను ఎక్స్ ప్లస్ ఐ వై మైనస్ బి. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే ఎక్స్ మైనస్ ఐ వై మైనస్ 6 డివైడ్ బై ఎక్స్ మైనస్ ఐ ఆఫ్ వై మైనస్ 6. సో ఈ విధంగా అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై అయితే చేద్దాం. సింప్లిఫై ఏం లేదు. సో ఏముంది ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ 6 ఆర్ 6i హోల్ డివైడెడ్ బై ఇదేముంది ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై వై మైనస్ 6. సో ఇది ఏ ఫామ్లో ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ ఫామ్లో ఉంది కదా, దాని ఫామ్లో తెలుసు కదా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఈ ఫామ్లో ఉంది. సో దీన్ని ఈ ఫామ్లో అయితే కన్వర్ట్ చేస్తున్నాను. సో ఏమవుతుంది ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అండ్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ అయితే అవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తున్నాను ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ ఇంటూ మైనస్ ఐవై మైనస్ ఐ ఎక్స్వై అండ్ మైనస్ ఇంటూ ఎక్స్ ఇంటూ ప్లస్ ఐ 6 ప్లస్ 6ix మైనస్ 2 ఇంటూ 2x మైనస్ 2x ప్లస్ అండ్ 2x ఇంటూ మైనస్ ఐవై మైనస్ 2iy అండ్ మైనస్ 2 ఇంటూ ప్లస్ 6i 6 2 12. సో మైనస్ 12. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐతోని ఐ అంటే సో ఐవై ఇంటూ ఎక్స్ ప్లస్ ఐ. సో ఐఎక్స్వై అండ్ ప్లస్ ఐవై మైనస్ ఐ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ అండ్ ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ అండ్ 6y హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఐ స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు -1. సో -1 అంటే సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ చూడండి మీరు మైనస్ ఐఎక్స్ వై క్యాన్సిల్ ప్లస్ ఐఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది ఏంది మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ అండ్ మైనస్ 6y
ప్లస్ ఐ ఇంటూ ఐ కామన్ తీస్తున్నాను 6x ప్లస్ 2y ప్లస్ 6x ప్లస్ 2y మైనస్ ఈ 12 హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. ఏం లేదు, నేనేం చేసినానంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అండ్ ప్లస్ వై స్క్వేర్. సో ఇక్కడ మైనస్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్ అండ్ వై ఐ స్క్వేర్ వచ్చేసి -1 మైనస్ ఇంటూ 6y 6y ప్లస్ ఐ ఇంటూ 6x ప్లస్ మైనస్ ప్లస్ 2y మైనస్ 12. సో నేను ఇది వచ్చేసి రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ కదా. సో అట్లయితే రాసినాను. సో దీని వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేయడం అంటే రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ అయితే చేస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x అండ్ మైనస్ 6y హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. సో ఇదొక ఫామ్ ప్లస్ ఐ ఆఫ్ 6x ప్లస్ 2y మైనస్ 12 హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. సో ఇది రియల్, ఇది ఇమాజినరీ. సో కండిషన్ ఏమి ఇచ్చిండు, గివెన్ కండిషన్ సో ఇది వచ్చింది కదా రియల్ పార్ట్ మీద. ఇప్పుడు కండిషన్ ఏం తెలుసుకోవాలి. సో యాంప్లిట్యూడ్ ఫార్ములా తెలుసు కదా మనకు. యాంప్లిట్యూడ్ అంటే ఆరుగు వై బై ఎక్స్ కదా, ఆరుగు. సో యాంప్లిట్యూడ్ అంటే ఆరుగే కదా. సో ఆరుగు వచ్చేసి మనకు వచ్చేసి ఆరుగా ఏమి ఇచ్చిండు, జెడ్ మైనస్ 2/z-6i. సో ఇది ఆరుగు ఈక్వల్స్ టు π/2 అని మన కండిషన్ అయితే ఇచ్చిండు క్వశ్చన్లోని. సో ఆరుగు వచ్చేసి యాంప్లిట్యూడ్ ఆఫ్ z-2/z-6i ఈక్వల్స్ టు π/2 అయితే ఇచ్చిండు. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనము. సో ఆరుగు ఇచ్చాడు ఫార్ములా అయింది tan ఇన్వర్స్ y/x. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఇప్పుడు x ప్లస్ ఐవై ఫామ్ ఉంది. సో ఇది మొత్తం ఎక్స్ అండ్ ఈ మొత్తము వైలో ఉంటుంది. సో ఆర్గ్యుమెంట్ ఫార్ములా వచ్చేసి tan ఇన్వర్స్ y/x. సో tan ఇన్వర్స్ y ఏంది, ఇక్కడ y వచ్చేసి 6x ప్లస్ 2y మైనస్ 12 హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ అండ్ హోల్ డివైడెడ్ బై అండ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు π/2. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ బై 2, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయితే అయిపోతుంది అని ట్యాన్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. సో 6x ప్లస్ 2y మైనస్ 12 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y ఈక్వల్స్ టు tan π/2. సో tan π/2 ఎంత, tan π/2 వచ్చేసి అండ్ tan π/2 వచ్చేసి 1/tan 90 degrees అంటే 1/0. సో 1/0 అంటే ఎట్లా రాసుకోవచ్చు, 6x ప్లస్ 2y మైనస్ 12 హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్స్ టు ఇంటూ 0 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y ఈక్వల్స్ టు 0. సో వచ్చేసింది ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ఇట్స్ లోకస్ అన్నాడు కదా, ఇక్కడ ఫైండ్ ఇట్స్ లోకస్. సో లోకస్ ఆఫ్ జెడ్ కింద రాసుకోవచ్చు, ఇదే లోకస్ అని. లోకస్ ఆఫ్
జెడ్ locus of z is x square plus y square minus 2x minus 6y equals to 0. సో ఇది ఆన్సర్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫుల్ స్క్రీన్లో అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.